నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నాయుడుపేట ఎంపీడీఓ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం. హాజరైన సూళ్లూరుపేట శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ. వాకాడు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను గూడూరు డీఎస్పీ తనిఖీ. పలు రికార్డులను పరిశీలించిన గీతా కుమారి. రెట్టపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గోరుముద్ద కార్యక్రమం. హాజరైన రాజనేని రామనాయుడు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధినేత రాజనేని శ్రీనివాసులు నాయుడు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట ఎంపీడీఓ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి సూళ్లూరుపేట శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పరిపాలన కొనసాగిస్తున్నారని, ఇప్పటికే నాయుడుపేట మండలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేయడం జరిగిందని చెప్పారు. అధికారులు ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే వాటిని తమ దృష్టికి తీసుకువస్తే ఖచ్చితంగా న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. శాంక్షన్ పెట్టున్నారటమ్మా, పెట్టున్నారట. వస్తే జనరల్ బాడీ మీటింగ్ నేను అటెండ్ అయింది. సో ఇంపార్టెంట్ మనం డిపార్ట్మెంట్స్ అన్ని కూడా విన్నాము. సో ఎక్కడైతే ఇప్పుడు మనకు పంచాయతీ రాజ్ వాళ్ళకి ముఖ్యంగా చెప్తున్నాను, మనకు ఈ మండలంలో చాలా రోడ్స్ కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఫిబ్రవరి ఎండింగ్ లోపు మనకు అన్ని వర్క్స్ అయిపోవాలి. దాని గురించి కొంచెం ఇంట్రెస్ట్ తీసుకోవాలి. అలాగే ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా సమ్మర్ వస్తుంది కాబట్టి వాటర్ ఫెసిలిటీ ఎక్కడ సూళ్లూరుపేట కాన్స్టిట్యున్సీలో ఎక్కడ వాటర్ ఫెసిలిటీ ప్రాబ్లం లేకుండా ముఖ్యంగా నాయుడుపేట మండలంలో కూడా కేర్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఇప్పుడు చెప్పిన డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా నా దృష్టికి తీసుకురండి. ముఖ్యంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. అవి కూడా ఒకసారి మీరు ఇష్యూస్ ఏమైనా ఉంటే నా దగ్గర తీసుకొస్తే అవి సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు డ్రోన్స్ గురించి అలాగే ఈ స్కీమ్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అవన్నీ జనాల్లోకి వెళ్ళేలాగా కూడా దాన్ని ఎక్కువగా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొన్ని ఇప్పుడు దోమలు ఎక్కువ అవడం వల్ల ఎక్కువ మనకు విష జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి. వాటన్నిటి గురించి కూడా డ్రోన్ ద్వారా కూడా మనం ఇప్పుడు స్ప్రే చేపిస్తున్నాం మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పి. అవన్నీ కూడా కొంచెం హెల్త్ కేర్ క్యాంప్స్ అని కూడా పెట్టి మెడిసిన్స్ కూడా అందరికి అందుబాటులో ఉండేలాగా చేయాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఎక్కడ అంగన్వాడీ బిల్డింగ్స్ కూడా ఏవేవైతే లేవో అవన్నీ కూడా మాకు లిస్ట్ అవుట్ చేస్తే మేము సార్ట్అవుట్ చేస్తాను. అలాగే ఏ డిపార్ట్మెంట్ అయినా సరే ఎలాంటి ఇష్యూ ఉన్నా సరే నా దృష్టికి తీసుకురండి. నేను సూళ్లూరుపేట కాన్స్టిట్యున్సీలోనే ఉన్నాను కాబట్టి ఎలాంటి వచ్చినా సరే నేను సాల్వ్ చేయడానికి మీ అందరికీ నేను సపోర్ట్ గా ఉంటాను. అలాగే మీ అందరికీ తెలిసిన విషయమే, మన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మనకు డెవలప్మెంట్ కోసం అన్ని ఇప్పుడు సీసీ రోడ్లు కూడా చాలా వరకు మనం చేసుకున్నాము. ఇంకా ఏవి డ్రైన్స్ కానీ సీసీ రోడ్స్ అన్ని కూడా మనం ఏప్రిల్ తర్వాత నుంచి కూడా అన్ని శాంక్షన్ చేసుకుంటాము. సో డెవలప్మెంట్ కోసం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తున్నారు కాబట్టి అధికారులు కూడా మంచిగా పనిచేసి దీనికి అందరూ సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ గూడూరు డీఎస్పీ గీతా కుమారి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్లోని పలు రికార్డులను పరిశీలించి పోలీస్ స్టేషన్ పరిధిలోని సరిహద్దులు గూర్చి సీఐ హుసేన్ బాషా, ఎస్ఐ నాగబాబుతో చర్చించారు. అలాగే క్రైమ్ రేట్ పెండింగ్ ఫైల్స్ గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీస్ సిబ్బందితో మాట్లాడుతూ మీ కర్తవ్యం సక్రమంగా ఉండాలని చూపించారు. అనంతరం మండల పరిధిలోని రెవెన్యూ కార్యాలయ ప్రాంగణంలో నిర్మించిన శిథిల వ్యవస్థలో ఉన్న పోలీస్ స్టేషన్ ను సందర్శించారు.
తీసుకున్నారా 85? అంటే ఇది బస్ డిపో వాకాడ బస్ స్టాండ్ లేదు బస్ డిపో నేను వస్తాను మాకైతే 2010 మనం హ్యాండిల్ చేసుకుని ఉండాలి కదా. చాలా పోలీస్ స్టేషన్ ప్రారంభం నోచుకోకుండానే నోచుకోకుండానే జిల్లా అవుతుంది పోలీస్ స్టేషన్. మాకైతే 2010 మనం హ్యాండిల్ చేసుకుని ఉండాలి. ఆఫీస్ కూడా దీనిలో ఇంకోటి ఆఫీస్ అంటే మనం హ్యాండిల్ చేసుకుంటే ఏం వస్తుంది హ్యాండిల్ చేసుకోలేదు కార్పొరేషన్ హ్యాండిల్ చేశారు సార్. కార్పొరేషన్ కాంటాక్ట్ కృషి సిటీ సాగు రైతులకు సంబంధించి జరిగిన కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూమికి నష్టపరిహారంగా ఎకరాకు 8 లక్షలు ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా కోట మండలం కొత్తపట్నం పంచాయతీ పరిధిలో ఉన్న గున్నంపడియా గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ కు సాగు రైతుల సమక్షంలో క్షీరాభిషేకం చేశారు. రైతులు ప్రభుత్వం గుర్తింపు తెచ్చుకున్న తెలుగుదేశం ప్రభుత్వం క్రిసిటీ ప్రాజెక్టు నిర్వాసిత రైతులకు న్యాయమైన నష్టపరిహారాన్ని అందిస్తూ మరోసారి రైతుల ప్రభుత్వంగా నిలిచిందని ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో కుమారి వెంకయ్య, వాటంబేటి చెంగల్రావు, కుమారి శివకృష్ణ, చెల్ల సురేష్, ఉమ్మడి కృష్ణ, వేణయ్య, ఉమ్మడి రాజా, కావలి అనూక, కుమారి రామయ్య, కల్తిరెడ్డి, పెద్దరమణయ్య, తాత వెంకటయ్య, నడవల వెంకటేశ్వర్లు, కుమారి భాస్కర్, ఇనుగుంట వెంకట సుబ్బయ్య, ఇంగిలాల వెంకటరమణయ్య తదితరులు పాల్గొన్నారు.
అబ్బాయి వీడియో చేస్తా డబ్బులు ఇవ్వలే రావా ఎండాలి మా తీసుకో ముఖ్యంగా ఏంటంటే ఈరోజు చాలా శుభకరమైన దినము. ఎందుకంటే మన కొత్తపట్నం పంచాయతీలోని క్రిసిటీకి సంబంధించి భూములు తీసుకోవడం జరిగింది. మన భూములకి నష్టపరిహారం కింద నేను క్యాబినెట్ మీటింగ్లో 8 లక్షలు ఆమోదించడం జరిగింది. మన పెద్దలు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్లస్ మన పేదల పెన్నిది పేదల ఆశాజ్యోతి జ్యోతి అయిన మన గూడూరు శాసనసభ్యులు మన అన్నగారు అయిన పాసం సునీల్ అన్నగారు దాన్ని చాలా కృషి చేశారు. అన్నగారి కృషి వల్ల ఈరోజు రైతులు నష్టపరిహారాన్ని ప్రకటించడం చాలా ఆనందకరమైనది. సునీల్ అన్న పేదల పెన్నిది కాబట్టి నిన్న ఇచ్చిన మాట మన ఫిబ్రవరి 2వ తేదీన మన క్రిసిటీలో మన రైతులందరితో మీటింగ్ పెట్టించి మన కొత్తపట్నం రెవెన్యూ, తమిళపట్నం రెవెన్యూ, వరగలి, మౌడి, ఈ లింగవరం, కనుపూరు పంచాయతీ గ్రామస్తులు రైతులతో అందరితో మాట్లాడి ఈ వాళ్ళు సహకారం తీసుకొని ఈ క్యాబినెట్ ఆమోదంతో 8 లక్షల నష్టపరిహారం ప్రకటించడం ద్వారా చాలా సంతోషకరమైంది. ఈ సందర్భంగా మన వెంకటేశ్వర గారికి, ముఖ్యంగా మన గూడూరు సునీల్ అన్న గారికి, అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మన కొత్తపట్నం పంచాయతీ గ్రామ రైతులు అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. నిన్నటి రోజున క్యాబినెట్ మీటింగ్లో ఈ సిబిఐసి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కొరకు ఏదైతే రైతులు భూములు ఇచ్చారో వాళ్ళకు సంబంధించి నిన్న ఏపీ క్యాబినెట్లో ఒక ఎకరాకు గాను 8 లక్షల రూపాయలు నష్టపరిహారం కేటాయిస్తూ మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా గూడూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత అయినటువంటి డాక్టర్ ప్రాసిం సునీల్ కుమార్ గారి చొరవతో, అదేవిధంగా గౌరవనీయులు తిరుపతి జిల్లా కలెక్టర్ గారు వెంకటేశ్వర ఐఏఎస్ గారి చొరవతో నిన్నటి రోజున ఏపీ క్యాబినెట్లో 8 లక్షల రూపాయలు నష్టపరిహారం ప్రకటించడం జరిగింది. అదేవిధంగా డాక్టర్ పాసిం సునీల్ కుమార్ అన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు తిరుపతి కలెక్టర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రైతులకి కూడా చాలా ఆనందకరంగా ఉంది ఇంత రేటు ప్రకటించినందుకు. మరియు అదేవిధంగా కొత్తపట్నం పంచాయతీ గ్రామ ప్రజల తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరొకసారి పాసిం సునీల్ కుమార్ అన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన కూటమి గెలిచిన తర్వాత ఇదే కంపెనీలో సిటీ అని ఒక కంపెనీని తీసుకురావడం జరిగింది. అక్కడ మొట్టమొదటిసారిగా అసలు అక్కడ ఏం పంట పండిస్తున్నారు, అక్కడ ఏమి వేస్తున్నారు, వాళ్ళు ప్రజలు అసలు ఏమి ఇబ్బంది పడుతున్నారు తెలుసుకోవడం కోసం ఒక సర్వేని నిర్వహించిన ఘనత మన సునీలందే. సునీలందే మన ఘనత. మన సునీలన్న వచ్చినాకే మన కలెక్టర్ గారిని ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ని పంపించడం, సర్వేలు నిర్వహించడం. ఇక్కడ వేరుశెనగ జరుగుతుంది, 3 కార్లు వేస్తున్నారు, ఇక్కడ వాటర్ సదుపాయం బాగుంది. సో అందరూ ఎంతో కొంత ఖర్చు పెట్టి పేదలు దాన్ని వేరుశెనగ వేయించుకుంటున్నారని చెప్పి చెప్పడంతో కలెక్టర్ గారు మన సునీలన్న అందరూ పరిశీలించుకొని చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మనకు కలెక్టర్ మీటింగ్లో 7 lakhs ప్రకటించిన వాస్తవం అందరికీ తెలిసిందే. అది కూడా గొప్పతనమే. 1 లక్ష ఎక్కడ, 7 lakhs ఎక్కడ, 7 లక్షలు ఎక్కడ, 1 లక్ష ఎక్కడ. అదే కూటమి ప్రభుత్వం ఈ రైతులకి మన సునీలన్న ఎంతో సహాయం చేశాడు. ఎంతో ప్రయోజకంగా ఈ క్రిసిటీ తీసుకురావడం వల్ల మనకి ఎంతో మేలు జరిగింది. ఇప్పుడు మనమందరూ సాగుదారులకి 7 లక్షలు ప్రకటించడం, దాని తర్వాత అప్పుడు వెళ్ళి మళ్ళీ 1 లక్ష పెంచి తీసుకురావడం అనేది ఎంతో గర్వకారణం. అసలు సునీలన్న ఇంత పేదల సన్నిధి,
పేదల అనుసంధానంలో ఉంటాడు, పేదల కోసమే పనిచేస్తాడు అనేది ఇంతకంటే ఎవరు చెప్పనవసరం లేదు. ఎవరు అసలు విమర్శించడానికి అసలు అర్హులే కాదు. అర్హులు ఒకవేళ విమర్శించే వాళ్ళైతే వాళ్ళు అసలు మనుషులే కాదు. అందువల్ల మన సునీల్ అన్నకి ఎంతో మన కృతజ్ఞతకు తెలియజేయాలని, మనం ఆయన చెప్పిన దానికి మనం ఆయనకి సపోర్ట్గా ఉండి మన పేదలకు సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు గున్నంపడి పాట మండలం గున్నంపడి విలేజ్లో మనంతా ఉన్నాము. ఇక్కడ నిన్న ఏదైతే మన గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో మన చిల్లకూరు మండలం పాట మండలం సంబంధించిన రైతులకి నష్టపరిహారం వాళ్ళు అద్భుతంగా ఆయన ప్రకటించడం జరిగింది. అది విన్న వెంటనే రైతుల్లో ఎంతో ఆనందించాలి. ఎందుకంటే గతంలో మన పంచాయతీలో అఫీషియల్గా ఎంజాయ్మెంట్ భూమికి నష్టపరిహారం అంటూ ఇవ్వాల. అయితే మనకు డైనమిక్ ఎమ్మెల్యే గారు ఉండబట్టి ఆయన కలెక్టర్ గారు రెవెన్యూ అధికారులతో సమావేశం పెట్టి మన కోట మండలం చిలకూరు మండలంలో ఉన్నటువంటి కృషి సంబంధించిన రైతులు ఆక్రమణలో ఉన్న పొలాలంతా కూడా మీరు విజిట్ చేయండి. విజిట్ చేసి అక్కడ ఉన్న రైతులు ఏ విధంగా నష్టపోతున్నారో దాన్ని ఎస్టిమేట్ చేయండి, దాన్ని ముఖ్యమంత్రి గారికి నివేదించమని చెప్పి ఆయన గతంలో వాళ్ళతో సమావేశం జరగడం జరిగింది. ఆ క్రమంలో ఐఏఎస్ అధికారులు మన గౌరవనీయులు మన తిరుపతి జిల్లా కలెక్టర్ గారు వెంకటేశ్వరరావు గారు స్వయంగా ఆయన వచ్చి భూములంతా పరిశీలించాడు. పరిశీలించినప్పుడు ఆయన ఇక్కడ ఉండే రైతుల యొక్క కష్టాలు, వాళ్ళు ఏ క్రాప్ వేస్తున్నారు, ఆ క్రాప్ వేయడానికి సంబంధించిన మోటార్స్ కానీ పైప్ లైన్స్ కానీ దానికి అయ్యే పెట్టుబడులన్నీ కూడా ఆయన క్షుణ్ణంగా ఆయన పరిశీలించడం జరిగింది. ఆ క్రమంలో ఆయన మన కలెక్టర్ వారు ఒక నివేదిక ఇచ్చారు సెక్రటరీ కానీ సీఎం మన ముఖ్యమంత్రి గారు కానీ. ఆ నివేదిక ఆధారంగానే ఈరోజు మనకి ఒక మంచి కాంపెన్సేషన్ ఇచ్చి ముఖ్యమంత్రి గారు మనకి ఈ తీర ప్రాంతానికి ఎంతో మేలు చేశారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మన ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్క పేదవాడి కష్టం తెలిసిన వ్యక్తి కాబట్టి ఈ ఏరియాలో అనేక సార్లు ఆయన తిరుగుతూ ఉంటారు కాబట్టి 1 ఎకరా పొలం చేయాలంటే ఒక రైతుకి అయ్యే ఖర్చు ఆయనకి తెలుసు కాబట్టి ఆయన ఖచ్చితంగా రైతులకి మాట ఇవ్వడం జరిగింది. అయా మీ పొలానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను కాంపెన్సేషన్ ఇప్పిస్తానని చెప్పి రైతులతో ఆయన మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారంగా ఈరోజు క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారి ద్వారా మన పంచాయతీకి సవనపట్నం రెవెన్యూకి కానీ ఒక మంచి పరిహారం ఇప్పించి మన అందరి గుండెల్లో నిలిచిపోయినటువంటి ఎమ్మెల్యే గారు కాసిం శ్రీనివాస్ గారు అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, నాకు ఈ కార్యక్రమంలో ఇప్పుడు మనకు పాలాభిషేకం జరిగింది. మన ముఖ్యమంత్రి వారికి ఎమ్మెల్యే గారి కలెక్టర్ గారి పాలాభిషేకం నిర్వహించారు మన మిత్రుడు వెంకయ్య ఆధ్వర్యంలో. ఈ కార్యక్రమంలో నన్ను కూడా ఇన్వైట్ చేయడం నాకు అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం రైటపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాజనేని రామనాయుడు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధినేత రాజనేని శ్రీనివాసులు నాయుడు దాతృత్వంతో ప్రతి ఏటా నిర్వహించే గోరుముద్ద కార్యక్రమాన్ని ప్రారంభించారు. మండలంలోని అన్ని ఉన్నత పాఠశాలల్లో 10వ తరగతి చదివే విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు రాజనేని గోరుముద్ద కార్యక్రమాన్ని పాఠశాలలో ఆయన చేతుల మీదుగానే ప్రారంభించి 10వ తరగతి విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపక అధినేత శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ, పేదరికం అంటే ఏమిటో ఆయనకు బాగా తెలుసునని, ఏదో తరగతి చదువుకునే రోజుల్లో కాళ్లకు చెప్పులు కూడా కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉండేవారమని, కాసి పట్టుదలతో చదివి నేడు ఈ స్థాయికి చేరానని చెప్పుకొచ్చారు. వరసలు కలుపుకొని వరాలి వయసు
నేస్తానికి ఇల్లి వెలిగించే దైవానికి వందనాలు వందనాలు వేల వందనాలు 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 వేల వందనాలు మేలు చేసిన మంచి మనిషికి చాలవే వేల వందనాలు చాలవే వేల వందనాలు. సహనం ఇదే కదా, సాయం ఇదే కదా, విజయం ఇదే కదా ఎంతైనా. తపనం ఇదే కదా, త్యాగం ఇదే కదా, తోడుగా వచ్చా కదా అంతేగా. పాడే అపశులే కాటకారమ్మాలు, ఆపే ఆపదలే ఆపై ఆనందాలు, ఇది దైవం లీలను. వందనాలు వందనాలు వేల వందనాలు. మీరు ప్రక్కల అక్క చెల్లెళ్ళు ఓ పెద్దల్లారా మగసగా నీసా గమదని సమగసని సదని మదగమ బృందావనమాలి రారామా ఇంటికి ఒకసారి అలిగి చెలరేగి చెయ్యాలి అన్ని వెళ్ళి కొండే అల్లరి. బృందావనమాలి రారామా ఇంటికి ఒకసారి, అలిగి చెలరేగి చెయ్యాలి అల్లి వెళ్ళికుంటే అల్లరి. నిండిన ముగ్గుల కారులు వేసిన దండుకేరా ఈనలు పూలను మాయలు నవ్వుల మాకు ఎంతో ఇష్టం లేరా. బృందావనమాలి రారామా ఇంటికి ఒక్కసారి అలిగి చెలరేగి చెయ్యాలి అన్ని వెళ్ళి ఉంటే అన్నది. సరి సరి నటనలతో రాగం హాయిగా సాగాలి. సిరి సిరి మువ్వలతో చిత్రంగా చింగురు వేయాలి. మెరుపుల తీగలతో ఉదాలే కనుగుగా కలపాలి. ముడుపులు దోచుటలో ఎన్నెన్నో ముడుపులు చూపాలి. పట్టే పట్టి ప్రేమ ఉట్టి కొల్లగొట్టి పోరా. ఈ కార్యక్రమాన్ని ఆరంభించవలసిందిగా పాఠశాల ప్రధానోపాధ్యాయున పద్మార్కం గజాననం హర్నిశం. పీటీ మేడం వేసుకున్నారు సార్. ఆ ఒక్క విషయం నాకు ఒక్కదానికే తెలుసు. అది నేను చాలా మంది పేద పిల్లలు అందరూ కూడా కరతాళ ధ్వనులతో చప్పట్లతో మనకి మంచి మెమరీ. ఓకే సార్. మార్పు 780
580 పైన జిల్లా స్థాయిలో ఏదో ఒక ర్యాంక్ సార్. పౌష్టికాహారం అనేది గత 7 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసాము. మధ్యలో ఒక 2 సంవత్సరాలు కరోనాలో 2 సంవత్సరాలు జరిగినట్లేదు. తర్వాత అయితే కంటిన్యూ జరుగుతూనే ఉంది. అయితే మా ట్రస్ట్ ద్వారా ఒక కోరిక అయితే మాకు అట్టే మిగిలిపోతుంది. ఎవరైతే 10th లో 10కి 10 మార్కులు తెచ్చుకుంటారో ఒక అమౌంట్ ఆయన ప్రతి సంవత్సరం మా అన్నగారు ప్రకటిస్తూనే ఉన్నారు. అది తీసుకునే అర్హత ఎవరు సాధించలేకపోతున్నారు. మా కోరిక మాత్రం అట్టే నిలబడిపోతుంది. కాబట్టి ఈసారైనా అది కూడా రెట్టపల్లి నుంచే ముందుకు రావాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అయ్యి అంతకంటే ఒక గొప్ప దాత ఈరోజు మనకి మండలం మొత్తం కొన్ని 100 మందికి భోజనం, రక్తదానం, ఇంకా రకరకాల దానాలు చేస్తూ ఆ మహానుభావుడు ఉండడం మటుకు అది మన మండలంలో అటువంటి గొప్ప దాత ఉండడం మన అదృష్టంగా భావిస్తున్నాం. సార్, సమయభావం వల్ల నేను నా ఉపన్యాసాన్ని ఆపుకుంటూ భోజనాన్ని అందించే కార్యక్రమం. మరి ఈ యొక్క దాతృత్వం గురించి, దాన గుణం గురించి నేను విన్నానంటే ఈ మండలంలో నేను వినగా, నేను వేరే మండలంలో పనిచేసేటప్పుడు ఈ రాజధాని ట్రస్ట్ శ్రీనివాసులు గారి గురించి నేను విన్నాను. పోయిన సంవత్సరం చూశాను. ఈ సంవత్సరం వచ్చి నా పాఠశాలలో నేను నిర్వహించుకుంటున్నాను. మరి వారి పక్కనే కూర్చొని మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నేను ఈ విధంగా నడిపించుకునేదానికి నేను చాలా సంతోషపడుతున్నాను. దాతృత్వ గుణము అనేది, దాన గుణము అనేది అది గాలిలాగా విస్తరిస్తుంది. గాలి ఎంత వేగంగా ఈ ప్రపంచమంతా విస్తరిస్తుందో ఆ గాలిలాగా అది ప్రయాణం చేసి అది ఎక్కడెక్కడికి చేరాలో, ఎవరెవరి చెవులకు చేరాలో, ఎవరెవరి నాలుగు మీద అది కొనియాడబడుతుందని తెలియజేస్తున్నాను. మరి ఈ సందర్భంగా నేను ఎక్కువ మాట్లాడకూడదు కాబట్టి కొద్దిగా మాట్లాడతాను. దాన గుణము అనేది ఎవరు అణిచిపెట్టాలన్నా అణిచివేసే గుణము కానే కాదని 150 సంవత్సరాల క్రితం మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఆమె అన్నదానం చేసేది. అన్నదానం చేసిన తర్వాత ఆమె ఎవరు ఈస్ట్ వెస్ట్ గోదావరి సైడ్ ఆమె గుర్తుండేవాళ్ళు. మళ్ళీ ఆమె యొక్క 150 సంవత్సరాల క్రితం పుట్టిన ఆమె యొక్క దాన గుణాన్ని వెతికి తీశారు. ఇప్పుడు ఒక వ్యక్తి పుట్టాడు, పెరిగాడు, చదువుకున్నాడు, రాజకీయాల్లోకి వచ్చాడు. మరి ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు, ఒక ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. మరి ఆయన ఆమె యొక్క దాన గుణాన్ని 150 సంవత్సరాల క్రితం ఉన్న ఆమె యొక్క దాన గుణానికి ఒక పథకానికి పేరు పెట్టారు. దాన గుణం అనేది అది దాచిపెట్టే దాగేది కాదనమాట. అలాగే సార్, ఆమె ఎట్లయితే 150 సంవత్సరాల క్రితం ఒక చరిత్ర గుర్తించిందో మీ యొక్క దాన గుణం అనేది చరిత్రలో లిఖించబడుతుంది అని నేను గట్టిగా చెప్తున్నాను. గట్టిగా చెప్పడం కదా సార్, నేను నమ్ముతున్నాను. నేను ఎలా నమ్ముతున్నానంటే గత 7 సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది మండలంలో అని చెప్పేసి నేను గత సంవత్సరం ఉన్నాను. ఈ 7 సంవత్సరాల నుంచి చదువుకునే పిల్లలు ఎవరో ఒకరు, ఎప్పుడో ఒకప్పుడు మీ గోరుముద్ద తిన్న విశ్వాసము ఆ పిల్లల్లో నాటుకొని ఉంటుంది. మరియు వాళ్ళు పెరిగి పెద్దయి ఏ స్కాలర్స్ అవ్వచ్చేమో, ఏ రీసెర్చ్ స్కాలర్స్ అవ్వచ్చేమో చెప్పలేదు. రీసెర్చ్ స్కాలర్స్ అయినప్పుడు వాళ్ళు ఈ సేవా ట్రస్టుల మీద పరిశోధన చేయించేమో. అప్పుడు మొట్టమొదటికి వచ్చే ట్రస్ట్ పేరు రాజధాని ట్రస్ట్. దీని గురించి పుస్తకాలు ముద్రించబడతాయి, అందులో మీ పేరు చరిత్రలో లిఖించబడతాదని చెప్పేసి నేను గాఢంగా నమ్ముతున్నాను సార్. ఒకవేళ నేను ఉంటే ఉండొచ్చు, పోతే పోవచ్చు, కానీ మీరు తర్వాత చరిత్ర పుస్తకాలు చదవండి సార్. ఈ వివరణ తెలియదు, డొక్కా సీతమ్మ, కానీ ఈరోజు నా చేతిలో ఈ బుక్ ఉంది. అలాగే మీ పేరు కూడా ఇలాంటి బుక్కులు ఎక్కడ ఎక్కుతాదని మీరు చేసే సేవలు మీరు ఉన్నకపోయినా ఈ జీవితాంతం ఎన్ని సంవత్సరాలు, ఇంకా 200 సంవత్సరాలకైనా ఇలాగే పిల్లలు ఈ ప్రపంచం కొనసాగుతూ ఉంటుంది. ఈ పిల్లలు కొనసాగుతూ ఉంటారు, ఈ పిల్లలు చదువుకుంటూ ఉంటారు. కాబట్టి వీళ్ళ కాలంలో మీ పేరు అన్నిటికీ ఉంటుందని నేను భావిస్తున్నాను సార్. ఈ అవకాశం కలిగించిన
ఇప్పుడు 2012-13 నుంచి స్టార్ట్ అయ్యారు సారు. నేను ఏఎంఓ ఉన్నాను. అప్పటి నుంచి ఎన్నో కార్యక్రమాలు గిరిజన పిల్లల కోసం 1 కాదు 2 కాదు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. మన గత ప్రభుత్వం గోరుముద్ద అనే పేరు పెట్టకముందే గత 10 ఏళ్ళ నుంచి హాస్పిటల్లో నెలకు 1 లక్ష లెక్కన ఇంచుమించు ఈ 1,20 లక్షల దాకా ఒక భోజనాలకి ఒక హాస్పిటల్స్కే ఖర్చు పెట్టారు సార్. అలాగే మండలంలో ఎంతమంది పిల్లలు ఉన్నారో అందరికీ సారు ఈ పోషక పదార్థాలు ఈ స్టడీ అవర్స్లో అలసిపోకుండా మీకు ఏర్పాటు చేస్తున్నారు. సార్కి నేను మనస్ఫూర్తిగా మీ అందరి తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే కాదు, ఎవరికి వైద్యపరంగా ఇబ్బంది ఉన్నా నేనున్నానని సార్ అందుబాటులోకి వచ్చి సహకరిస్తారు. నేను 1 year నుంచి బ్లడ్ ఇవ్వడం మానేసా. ఎందుకంటే ఇంతకుముందు 2 నిమిషాల్లో 5 నిమిషాలు బ్లడ్ వచ్చేది, 10-15 నిమిషాలు పడుతుంది. నాకు లేట్ అవుతుంది, నొప్పిగా ఉందని మానేసా. కానీ నిన్న శిరీషమ్మ సారు ఈ ఆది దంపులు బ్లడ్ ఇస్తుంటే ముచ్చటేసి నేను కూడా ఇంకోసారి స్టార్ట్ చేశాను. ఇంకా రెగ్యులర్గా ఇచ్చేదానికి మనస్ఫూర్తిగా నేను మనసులో అనుకున్నాను. సార్కి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాగే ఈ మంచి మనసుతో కలకాలం ఆనందంగా వాళ్ళు ఎంతో సేవలు చేస్తూ చరిత్రలో నిలిచిపోయే విధంగా ఒక గొప్ప వ్యక్తులుగా నిలబడాలని కోరుకుంటూ నమస్కారం. పిల్లలు బాగున్నారా? బాగా చదువుతున్నారా? వెరీ గుడ్. మీరు సక్సెస్ అవ్వాలంటే చదువు కంపల్సరీ, అంతేనా? ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలందరూ మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాసే ఉంటారు, అంతేనా? సో మీరు పైకి వెళ్ళాలంటే, లక్షాధికారులు కోటీశ్వరులు అవ్వాలంటే ఏం చేయాలా? చదువుకుంటే వాటన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. నేనే దానికి ఎగ్జాంపుల్. నేను ఇప్పుడున్నంత స్థితిలో లేను. నేను 10th క్లాస్ అప్పుడు మీకు అందరికీ చెప్పులు ఉన్నాయా? ఇప్పుడు ఎంతమందికి ఉన్నాయి చెప్పులు? నా కాళ్ళకి చెప్పులు కూడా తెలియదు 10th క్లాస్ వరకు. తెలుసా మీకు? కోట హాస్టల్లో చదివేవాడిని నేను. కోట హాస్టల్లో ఉన్నప్పుడు నా కాళ్ళకి చెప్పులు కూడా లేదు. కానీ ఈరోజు నా కారు చూసారా మీరు? ఎంత కారు కాస్ట్ తెలుసా నీకు? 1,60,00,000. ఎలా వచ్చింది ఆ కారు నాకు? చదువు, హార్డ్ వర్క్. చదువుకుంటే ఇంకా పోర్షే ఉంది, దీనికంటే ఇంకా పెద్ద కార్లు ఉన్నాయి. బహుశా ఇంకొక 2 సంవత్సరాలకి నేను పోర్షే కారులో రావచ్చు ఇక్కడికి. దానికి అన్నిటికీ చదువుకోవాలా, హార్డ్ వర్క్ చేయాలా, సరేనా? మీరు హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా మీరు బాగుంటారు, మీ కుటుంబం బాగుంటుంది, గ్రామం బాగుంటుంది, దేశం బాగుంటుంది, సరేనా? కష్టపడి చదువుకోండి. సోషల్ మీడియా ఉచ్చులో పడద్దు. పిల్లలు వింటున్నారా? ఓకేనా? బాగా చదువుకోండి. అసలు ఈ గోరుముద్ద కాన్సెప్ట్ ఎలా వచ్చిందో తెలుసా మీకు? మేము కోట హాస్టల్లో చదివేటప్పుడు 4-4:30 ఆకలేసేది. అరే ఎవరన్నా తింటే బాగుండు అనుకునేవాళ్ళు. కానీ అక్కడ పెట్టేవాళ్ళు ఎవరు లేరు. ఇంకా 7కో 8కో ఇంకా రాత్రి డిన్నర్ చేయటమే. అలాంటప్పుడు ఈ ఆలోచన వచ్చింది. అట్లీస్ట్ 10th క్లాస్ పిల్లలు ఎక్కువ చదువుతారు, ఎక్స్ట్రా క్లాసులు తీసుకుంటారు, ఎగ్జామ్స్కి ఒక 40 రోజుల ముందు, ఒక 30 రోజుల ముందు ఇలాంటి ప్రోగ్రాం పెడితే బాగుంటుందని ఈ గోరుముద్ద అనే కాన్సెప్ట్తో దీన్ని స్టార్ట్ చేసాం, సరేనా? మాకు సోపుల డబ్బులు ఇచ్చేవాళ్ళు హాస్టల్లో. అప్పుడు వచ్చినప్పుడు మాత్రం సాయంకాలం తినేవాళ్ళం, కానీ ఈ లోపల తినేదానికి డబ్బులు కూడా ఉండేటివి కాదు. సో బాగా చదువుకోండి. చదువే అన్నిటికీ పరిష్కారం. చదువుతో పాటు హార్డ్ వర్క్ కూడా చేయాలా, సరేనా? ఇంకొకటి కొంతమంది ఏం చెప్తారంటే మాకు డబ్బులు లేవు, లేదంటే మాకు దూరం ఉన్నది. అవన్నీ కారణాలు. మనకు పట్టుదల ఉంటే ఖచ్చితంగా మనం చదువుకోవచ్చు. ఇప్పుడు నా ఫిజికల్ కండిషన్ చూశారు కదా మీరు. నేను చెన్నైలో ఈ కండిషన్తో 80 కిలోమీటర్ల సైకిల్ దొక్కేవాడిని నేను. ఎందుకంటే రూమ్కి, కోచింగ్కి వెళ్ళాలంటే బస్సుల్లో పోకుండా అలా కష్టపడి చదువుకొని రోజుకి 80 కిలోమీటర్ల సైకిల్ దొక్కేవాడిని. కష్టపడి చదువుకున్నాను, హార్డ్ వర్క్ చేశాను, ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను. మీరు కూడా కష్టపడి చదువుకోండి.
ఈ ఒక 22-23 సంవత్సరాల వరకు మన ధ్యాస అంతా చదువు మీద ఉంటే ఇంకొక 40-45 సంవత్సరాలు హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు. సరేనా? నేను ఒక సంవత్సరానికి 2 ఫారిన్ ట్రిప్లు వెళ్తా, మంచి మంచి కారుల్లో తిరుగుతా. ఇవన్నీ ఎలా వచ్చినాయి? చదివే. మా నాన్నగారికి ఉండింది 1 ఎకరా పొలం, అంతే, ఒకే 1 ఎకరా. ఆ ఎకరాతో కొనలేం కదా, ఏమి కొనలేం కదా. చదువుకుంటే మంచిగా అన్నీ అవే వస్తాయి. హార్డ్ వర్క్ చేయండి, చదువుకోండి. సరేనా? ఈ రోజు నుంచి బాగా చదువుకోండి. చదువుకుంటారా? వెరీ గుడ్. సోషల్ మీడియా ఉచ్చులో పడద్దు, అసలు ఫోనే వాడద్దు. తల్లిదండ్రులు కూడా చెప్పండి, అసలు ఫోన్ అసలు పిల్లలకి ఇవ్వద్దు. ఫోనే అన్నిటికీ చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంది. బాగా చదువుకోండి. ఇంకా ఇప్పుడే అందరూ చెప్పారు 10 out of 10 జీపీఏ వచ్చిన వాళ్ళకి 1,00,000 రూపాయలు ఖచ్చితంగా ఇస్తాను. ఎంతమందికి వస్తే అంతమందికి ఇస్తాను. మన తెలపూరు మండలం అది ఒక 7 సంవత్సరాల నుంచి నేను చెప్తున్నాను, ఎవరు తీసుకోవట్లేదు నా దగ్గర నుంచి. ఈసారైనా తీసుకుంటారా? తీసుకోండి. ఇంతకు ముందే ఆ బాబుకి నేషనల్ అవార్డు వచ్చింది, గోల్డ్ మెడల్ వచ్చింది. ఆ బాబుకి మా ట్రస్ట్ తరఫున ఒక 10,116 గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నాం. కంగ్రాచులేషన్స్ నాన్న. ఇంకా ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా, ఇంటర్నేషనల్కి వెళ్ళాలని, ఇంకా మంచి మంచి తీసుకోవాలని కోరుకుంటూ మా ట్రస్ట్ ఎప్పుడు సహకారం ఉంటుంది. డెఫినెట్గా మీకు 10,116 మా ట్రస్ట్ తరఫున మా బాబు అని ఆయన వచ్చి మీకు అందజేస్తారు. ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇంకా మేడం ఇప్పుడే చిన్న కోరిక కోరారు. చిన్న కోరిక కోరారు. ఆ గ్రౌండ్ని తప్పకుండా మీరు అన్నీ పరిశీలించి అన్ని ఎస్టిమేషన్ వేసి మాకు ఇవ్వండి. తప్పకుండా మేము ప్రొవైడ్ చేస్తాం. ఎందుకంటే ఏ ఫెసిలిటీస్ లేకుండా ఇంతమంది మెడికల్ని మీరు తయారు చేశారు. ఇంకొంచెం ఫెసిలిటీస్ ఇస్తే ఇంకా బాగుంటుంది. బహుశా మన చిలకూరు మండలంలో ఒక ఇంకా మంచి ప్లేయర్స్ వచ్చినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ పీఈటీ మేడంకి నా ధన్యవాదాలు. మా మండలానికి మంచి పేరు తీసుకొచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, చాలా టైం తీసుకున్నాను, ఏమనుకోవద్దు. బాగా చదువుకోండి. నేను చెప్పేది ఒకటి, చదువు, హార్డ్ వర్క్, అవి రెండే మీ జీవితాల్ని, మీ ఫ్యామిలీ, గ్రామం, దేశాన్ని మారుస్తాయి. సరేనా? మీ దృష్టి అంతా చదువు మీదే పెట్టండి. 24 సంవత్సరాల వరకు చదువే లోకం. ఆ తర్వాత ఎంజాయ్ చేయండి, లైఫ్ని ఎంతైనా ఎంజాయ్ చేయండి. సరేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రామాయపట్నం పోర్టు అనుబంధ పరిశ్రమల స్థాపన కోసం అనువైన భూములను సేకరించేందుకు అధికారుల బృందం నెల్లూరు జిల్లాలో పరిశీలించింది. రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్ యువరాజ్ నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తో కలిసి ఉలవపాడు, కావలి మండలాల్లోని పలు గ్రామాలలో భూములను పరిశీలించారు. ముందుగా ఉలవపాడు మండలం కరేడుకు చెందుకున్న పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, కలెక్టర్ ఓ ఆనంద్ కరేడు పంచాయతీ పరిధిలో పరిశ్రమల స్థాపనకు ఉన్న అనుకూల పరిస్థితులను, అందుబాటులో ఉన్న భూములపై చర్చించారు. కరేడుతో పాటు ఆలగాయ పాలెం, టెంకాయ చెట్లపాలెం, బట్టి సోమయ్య పాలెం పరిధిలో ఉన్న వేలాది ఎకరాల భూములను పరిశీలించారు. ఆ గ్రామ పరిధిలో ఉన్న పట్టా భూములు, ప్రభుత్వ భూముల వివరాలను కలెక్టర్ పరిశ్రమల శాఖ కార్యదర్శికి మ్యాప్ల సాయంతో వివరించారు. కరేడు చెరువును, అందులో పుష్కలంగా ఉన్న నీటిని కూడా పరిశీలించారు. కావలి రూరల్ మండలంలోని పలు గ్రామాల్లోని పరిశ్రమల కోసం అనువైన భూముల కోసం వారు పరిశీలన చేశారు. అనంతరం రామాయపట్నం పోర్టును పరిశీలించడంతో పాటు పోర్టు పరిధిలో ఏర్పాటు చేసి ఉన్న ఇండోసోల్ సోలార్ ప్యానెల్స్ తయారీ పరిశ్రమను పరిశీలించారు. लेवल डी एरिया కదా
ఇది వేరే చెరువు సైజ్ పెద్ద చెరువు వేరే వాటర్ ఫ్లోస్ చెరువు లోకల్ విఆర్ఓ ఎవరు లోకల్ విఆర్ఓ చెరువులు ఎప్పుడు నిల్వ ఉంటుందా మరి ఇవన్నీ వాటర్ బాడీ చెరువు నుంచి కాదు చెరువుకు వేరు ఉందా ఏమైనా అడగండి వేరు ఏమైనా ఉందా ఇరిగేషన్ ఏమైనా మెయింటైన్ చేస్తున్నారా ఎవరు లోకల్ వాళ్ళే ఇరిగేషన్ వాళ్ళే సో నేను అడిగేది ఏమిటంటే ఇప్పుడు ఇక్కడ వాళ్ళు మనుషులు ఆరోగ్య క్రాంతి జయప్రకాష్ వీ కెన్ హ్యావ్ వెన్ యూఆర్ ప్లానింగ్ యువర్ ఇంటర్నల్ డే అస్ ఐ టోల్డ్ దట్ దగ్గర which is very highly crucial. So if they start exporting everything here, at some point we will start dominating them. And then they gave the pricing at least 50 The technique again came back. In 33 years, it's very huge start. You use amoxicillin, toxin, everything comes from penicillin. So you repair penicillin. Traditionally, it's not. Okay. Huh? Already given. Energy department has actually, but pipe filling rate you can cost like cost like. So ribbon goes in between or you layer it? Oh, it's layered. Okay. With the help of IR's DG, we sold it. So this is a continuous flip.
But what is the next step after you create a model? పాస్ అయి ఉంది చెప్పారు కదా మీ కాంపిటెంట్ పెయిడ్ అన్నారు కదా So now you completed only this or this also? No? This one, sir. Only this one. This is the under progress. Okay. So నేను అడిగింది 3 ఇక్కడ రావాలి కదా? అవును సార్, ఆ లైన్లో కన్స్ట్రక్షన్ అవుతుంది. అవును. ఎంతవరకు కంప్లీట్ చేశారు సార్? ఓవరాల్ టెట్రాపాడ్ ప్లేసింగ్ అనేది. టెట్రాపాడ్ ప్లేసింగ్. ఆ లెంత్ వరకు మల్టిపుల్ లేయర్స్లో మిడిల్ లేయర్స్ వరకు అయిపోయింది. ఎందుకంటే టెట్రాపాడ్ ప్లేసింగ్ ఇవన్నీ కూడా మనకి వచ్చారు. అంతే కదా నా ఐడియా ఫర్ ఫేస్ 2 అర్థమైంది కదా. సో ఇట్ విల్ కమ్ త్రూ దేర్ ఏరియా గిరిన్ ద ల్యాండ్ ఆ స్ట్రెచ్కి ల్యాండ్ వచ్చేస్తాయి, మళ్ళీ రిమైనింగ్ ల్యాండ్ మనం చేస్తే ఇక్కడ రావాలి. బట్ ప్యారలీ ఇక్కడ కూడా జరిగినట్టు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నాయుడుపేట ఎంపీడీఓ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం. హాజరైన సూలూరుపేట శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ. వాకాడు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో గూడూరు డీఎస్పీ తనిఖీ. పలు రికార్డులను పరిశీలించిన గీతా కుమారి. రెట్టపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గోరుముద్ద కార్యక్రమం. హాజరైన రాజనేని రామనాయుడు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధినేత రాజనేని శ్రీనివాసులు నాయుడు. ఎదురస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.